అండి హలో, ఈరోజు అయితే లెమన్ జ్యూస్ చేద్దాం అనుకున్నాం. దానికోసం ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను. చల్లటి నీళ్ళు ఇవి. కొంచెం ఒక 1 టీ స్పూను ఇదిగోండి. ఈ యొక్క సబ్జా గింజలు కూడా తీసుకున్నాం. సబ్జా గింజలు నాననిద్దాము. ఇవన్నీ అయ్యే లోపల సబ్జా గింజలు నానతాయి. మనము నిమ్మరసం వేసే ముందే చక్కెర వేసుకొని కరిగించుకోవాలి. అప్పుడే మన చక్కెర మంచిగా కరిగి షర్బత్ మంచి టేస్ట్ వస్తాయి. మన తెలంగాణ వాళ్ళ మీద షర్బత్ అంటాం కదా, నిమ్మకాయ నీళ్ళ షర్బత్ అంటాం. నీళ్ళు ఎంతమందికి షర్బత్ ఇష్టం చెప్పండి. ఫస్ట్ మనం చక్కెర వేసుకుని కలుపుకుంటే నిమ్మకాయ వేసిన తర్వాత ఈజీగా కలుస్తుంది, లేదంటే అస్సలు ఈజీగా కలదనమాట. అందుకోసమని ఇలా కిందికి నీటికన్నా పోసేస్తే కొంచెం ఈజీగా కలిసిపోతుంది. ఇంకా ఎండలు స్టార్ట్ అయినాయి కదా, చాయ్ తాగితే ఇక కళ్ళు మండేటట్టున్నాయి. ఇప్పుడే ఆల్రెడీ కళ్ళు మండుతున్నాయి. అందుకని ఇప్పుడైతే టైం 3 అవుతున్నట్టుంది, 2:30 అవుతున్నట్టుంది, 3 కూడా కాలేదు. లంచ్ ఎలా చేయం కదా, బ్రంచే చేసేస్తాం కదా. ఆకలి ఏమనిపిస్తలే కానీ వేడికి బాగా కళ్ళు గుంజుతున్నాయి. అందుకోసం అయితే షర్బత్ చేద్దామనేసి. షుగర్ కంటెంట్ సరిపోయింది. ఇంకోండి ఈ యొక్క అవిసె గింజలు, సబ్జా గింజలు చూసారు ఇలా మంచిగా నానుతూ ఉంటాయి. మనం ఇది చేసే లోపల 5-10 నిమిషాల్లో మంచిగా నానిపోతే ఈ యొక్క సబ్జా గింజల వల్ల యూజ్ ఏంటంటే, ఈ యొక్క ఎండాకాలంలో వచ్చేటువంటి ఎండ తాపం నుండి మన బాడీ తట్టుకోవడానికి ఆ యొక్క సబ్జా గింజలు చాలా బాగా పనిచేస్తాయి. నేనైతే సబ్జా గింజలు ఒక పెద్ద ప్యాకెట్ కొనుక్కొచ్చుకున్న. నార్మల్ టైంలోనే నిమ్మరసం లేకుండా సరే నార్మల్ వాటర్లో నానబెట్టేసి 1 టీ స్పూన్, కొంచెం పెద్ద టీ స్పూన్ తోటి 1 స్పూన్ నానబెట్టేసుకున్నాను అనుకోండి. మాకు ముగ్గురికి మంచిగా మనిషికి ఒక గ్లాసు ఈ గ్లాస్ నీళ్ళలో వేసేసి తాగేస్తామన్నమాట. బాడీలో వచ్చేటువంటి వేడిని అయితే తగ్గిస్తుంది, ఆరోగ్యానికి మంచిగా. మేమైతే చిన్నప్పుడు మాకు ఇంట్లో చెట్టు ఉంటుండే, ఆ చెట్టుకి వచ్చిన వాటిని సీడ్స్ తీసుకొని వాడుకునేవాళ్ళం. ఇంట్లో పొందగచ్చుకోవడం ఏమి ఉండకపోయేది. అదే అనుకుంటున్నాం ఒక చెట్టు అన్న వేసుకుందాంలే అని. అప్పుడు ఒక పెద్ద హౌస్ ఉంటుండే, ఆ హౌస్లో పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు గుర్తుకుంది. దీంట్లో మనకి ఈ యొక్క నిమ్మ గింజ ఉంది కదా, ఈ యొక్క నిమ్మ గింజ తీసేసామనుకోండి. ఇంకా కొంచెం వాటర్ వేసుకుందాము. తర్వాత దీంట్లోనే ఇప్పుడు మనము కలుపుకున్నటువంటి ఈ యొక్క సబ్జా గింజలు ఉన్నాయి కదా, స్పూన్ పెట్టేసరికి అడుగు ఆగిపోయింది. మెస్సీగా ఉందనుకోకండి. షర్బత్ చేస్తుంటే నీళ్ళు కింద పడుతూ ఉంటాయి. తర్వాత మళ్ళీ ఒకసారి తూడు చేసుకున్నామంటే అయిపోతుంది. ఇంకో దీంట్లో చిటికెడు ఉప్పు వేసుకోవాలి, అప్పుడు షర్బత్ బాగుంటుంది. ఇంకో దీంట్లో కొంచెం ఉప్పు వేసేసుకుందాం.